అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎందుకు పర్యటిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. మామిడి రైతుల కష్టాలను చూసి ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి రేపు చిత్తూరు జిల్లా బంగారుపాలెంకి రాబోతున్నారు. ఎందుకు ఆయన వస్తున్నారు అంటే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, సీజన్గా గూగుల్లో అడిగినా కూడా చెప్తారనమాట. గూగుల్లో అడిగినా కూడా చెప్తుంది. అది ఏంటంటే ఒకసారి గూగుల్ చేసి చూస్తే వాస్తవంగా అయితే జూన్ ఎండ్ కల్లా కూడా మామిడికి సంబంధించినట్టు సీజన్ ముగుస్తుంది. తర్వాత వచ్చాయని కూడా టేబుల్ వెరైటీస్ అంటాం. సో సీజన్ ముగిసిన తర్వాత దాదాపు 9 రోజుల తర్వాత ఆయన మామిడి రైతుల కష్టాలకు ఒక కారణాన్ని వెతికే పనిలో ఆయన రాబోతున్నారు. సో బల ప్రదర్శన కోసం 10,000 మంది మేము వస్తున్నాం. సో 10,000 మందికి అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పేసి పోలీసుల దగ్గర పర్మిషన్ కూడా అడిగారు. దానికి పోలీసులు అంగీకరించలేదు. వచ్చారు, రైతుల్ని పరామర్శించండి, రైతులతో మాట్లాడండి, రైతుల దగ్గర వివరాలు తీసుకోండి, మీది ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడి సరిపోండి, మేము ఎంతమందికి అనుమతి ఇవ్వలేమని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. సరే, అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో నిజంగా మామిడి రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏం చేయలేదా? కూటమి ప్రభుత్వం ఎందుకని మామిడి రైతులను ఆదుకోవడం లేదు? మామిడి రైతులు అన్యాయంలో ఉంటే మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు నిజంగా కర్ణాటక లాగా కనీసం కేంద్రానికి కూడా లేఖ రాయలేనటువంటి దుస్థితిలో ఉన్నాడు అనేటటువంటి రకరకాల అంశాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేస్తుంది. సరే, దీన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు మనకు అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, సో ఈ 3 జిల్లాలకు సంబంధించి దాదాపు 2,32,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి మామిడిని కొనుగోలు చేశారు. ఇందులో పల్ప్ ఫ్యాక్టరీస్ 8 రూపాయలు, అలాగే 4 రూపాయలు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం కింద మొత్తం 12 రూపాయలు ఒక కేజీకి మామిడి రైతుకి అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే గత ఏడాది డిమాండ్ లేకపోవడంతో పల్ప్ ఫ్యాక్టరీల దగ్గర దాదాపు 1,50,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ఈ గుజ్జు అలాగే కూడా మిగిలిపోయింది అని చెప్పేసి కూడా గణాంకాలు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఇక చంద్రబాబు నాయుడు ఏం చేయలేదా, కూటమి ప్రభుత్వం ఏం చేయలేదంటే చేసింది. ఏంటి అంటే ఈ మామిడికి సంబంధించి రైతులకు దిగుబడి వచ్చేటువంటి సందర్భంలో, మామిడి పంట పండినటువంటి సందర్భంలో దానికోసం అనేక రకాలైనటువంటి సమావేశాలు, ఏర్పాట్లు ముందుగానే సన్నద్ధమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఇందులో భాగంగా మే 20వ తేదీ నుంచే రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ తోటి సమావేశాలు నిర్వహించింది కూటమి ప్రభుత్వం. అలాగే పార్లే అగ్రో, కోకో కోలా, పెప్సికో అనేటటువంటి ముఖ్య సంస్థలు ఏవైతే ఉన్నాయి, అంటే ఈ మ్యాంగో పల్ప్ తోటి తయారు చేసేటటువంటి జ్యూసెస్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా పెప్సికో కూడా తయారు చేస్తుంది, అలాగే కోకో కోలా కంపెనీ చేస్తుంది, అలాగే పార్లే అగ్రో కూడా వీటిని చేస్తుంటుంది అనమాట. అంటే ఫ్రూటీలు కావచ్చు, తర్వాత ఇలాగా మ్యాంగోకి సంబంధించినటువంటి వాటితోటి. సో వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతోపాటు రాష్ట్ర స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసింది. ఏంటి అంటే మామిడి పల్పును సరైన ధరకు విక్రయించడం. ఎందుకంటే గత ఏడాది దాదాపు 1,50,000 మెట్రిక్ టన్ నిలబడిపోయింది కాబట్టి సో దాని సరైనటువంటి ధరకు అందడానికి అవసరమైనటువంటి ఒక కమిటీని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతోపాటు ప్రభుత్వం తరపున ఇందాక నేను చెప్పాను కదా, 8 రూపాయలు పల్ప్ ఫ్యాక్టరీస్ ఇస్తే 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని. ఇది ఎప్పుడు ప్రకటించారంటే జూన్ మొదటి వారంలోనే ప్రకటించారు. అంటే జూన్ మొదటి వారంలోనే స్టార్ట్ అవుతుంది సీజన్ దాదాపుగా. అంటే ఆ పనులన్నీ కూడా అప్పుడు పక్వానికి వస్తాయి కాబట్టి సో అప్పుడు తీసుకెళ్తారు. సో అప్పుడు దానికోసం 4 రూపాయలు ఇస్తామని చెప్పేసి అప్పట్లోనే ప్రకటించినటువంటి పరిస్థితి. అలాగే 20 ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే ఏవైతే ఈ మ్యాంగోస్ని కొనుగోలు చేసేటటువంటి పల్ప్ యూనిట్స్ ఉంటాయో వాటిని ప్రాసెసింగ్ యూనిట్స్ అంటాం. సో అలాంటి 20 ప్రాసెసింగ్ యూనిట్స్కి టాప్అప్లో రుణాలు బ్యాంకుల ద్వారా టాప్అప్ ద్వారా లోన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. దీంతోపాటు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద దాదాపు 130 కోట్లు కావాలని చెప్పేసి కేంద్రానికి లేఖ కూడా రాసినట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా మామిడి పల్ప్ అలాగే పండ్లు, రసాల ఆధారిత జ్యూసుల మీద ఉన్నటువంటి కంపెనీలకి జీఎస్టీ నుంచి కాస్త ఉపశమనం కల్పించాలి, అంతేకాకుండా జీఎస్టీ తగ్గించాలని చెప్పేసి కేంద్రానికి చంద్రబాబు నాయుడు లేఖ రాశాడు. మరి ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీరిక చేసుకొని అంతా కూడా అయిపోయి రైతులు నిజంగా కొంతమంది ఇబ్బందులు పడిన మాట వాస్తవం. ఎందుకంటే మ్యాంగో పల్ప్ యూనిట్స్ చాలా వరకు కూడా రైతులకు సంబంధించినటువంటి మ్యాంగోస్ తీసుకోవడంలో కాస్త ఇబ్బందులు గురి చేసినటువంటి మాట వాస్తవమే. రైతులు చాలామంది కూడా ట్రాక్టర్లను అక్కడ పెట్టుకొని 2 రోజుల పాటు అక్కడ వెయిట్ చేస్తే అందులో ఉన్నటువంటి మామిడంతా కూడా ఎండకు ఉడికిపోయి ఇబ్బందులు పడినటువంటి మాట కూడా వాస్తవమే. సో సమస్యలు లేవు, కష్టాలు లేవని నేను చెప్పను. అయితే దిగుబడి ఎక్కువగా పెరగడం కారణం చేత ఈసారి పల్ప్ యూనిట్స్ అంత స్థాయిలో ఇక్కడ ప్రాసెసింగ్ చేసేటటువంటి శక్తి లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి. ఇది ముందుగానే అధికారులు ఒక అంచనా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయ శాఖ అధికారులు ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మొత్తం మామిడి పంట ఎన్ని హెక్టార్లలో ఇప్పుడు ప్రస్తుతానికి సాగవుతుంది, ఎంత దిగుబడి రావచ్చు, ఒక హెక్టార్కి ఎంత రావచ్చు, ఇందులో నుంచి ఎన్ని ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఆ యూనిట్స్కి
సంబంధించి ఎన్ని ఫ్రూట్స్ను వాళ్ళు ప్రాసెస్ చేయగలరు, అలాగే ప్రతిరోజు ఎన్ని ట్రాక్టర్లు ఎన్ని టన్నులు అయితే వాళ్ళు తీసుకోగలరు, ఇవన్నీ కూడా లెక్కలేసిన తర్వాత దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అలా కాకుండా ఏం చేసిందంటే గతంలో మాదిరే సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు, ముఖ్యంగా రైతుకు కావాల్సింది మద్దతు ధర ఇవన్నీ చూశారు. కానీ ఆ మద్దతు ధర తీసుకోవడానికి అవసరమైనటువంటి మామిడి అత్యధికంగా ఉత్పత్తి అయింది. సో గణనీయంగా దానికి సంబంధించినటువంటి హీల్డింగ్ వచ్చింది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఆ ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్స్కి ఇచ్చేటువంటి సందర్భంలో జరిగేటటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ముందుగా గుర్తించలేకపోయారు. దీనివల్ల సమస్య వచ్చినటువంటి మాట వాస్తవమే. ఇంత జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి హఠాత్తుగా ఇప్పుడు మామిడి రైతులు గుర్తుకొచ్చారు. అందుకని ఆయన రేపు బంగారుపాలెంలో అడుగు పెట్టబోతున్నారు. సరే, ఆయన వస్తారు, ఆయన రైతులతో మాట్లాడతారా, లేకపోతే ఆయన రేపు ఏం మాట్లాడతారని అందరూ కూడా చూస్తారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఈ ఉద్యమానికి ప్రాతినిధ్యం వస్తున్నది ఎవరు అంటే రైతు ఉద్యమానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే ఆయనకు ఆల్రెడీ చిత్తూరులో ఒక మ్యాంగో ఫల్ ఫ్యాక్టరీ ఉంది. గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా ఇంకొక మ్యాంగో ఫల్ ఫ్యాక్టరీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మామిడిని తోలేదానికి లేదు. ఆయన చెప్పిందే ధర, చేసిందే శాసనం, చెప్పిందే వేదం అన్న విధంగా ఆయన ఎంత రేటు చెబితే అంత ఆ ఫ్యాక్టరీకి తోలినట్టు పరిస్థితి. సరే, ఆయనది కాదనొచ్చు, లేకపోతే ఆయన కుటుంబంతో, లేకపోతే ఆయన బంధువులతో, ఓవరాల్గా అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఆయన పేరు లేకపోతే ఆయన కనుసన్నలో నడిచేటువంటి ఫ్యాక్టరీ అని అందరూ కూడా చెబుతూ ఉంటారు. సరే, టెక్నికల్గా ఆయన పేరు ఉండకపోవచ్చు, బహుశా ఆయన ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే బంధువులు అయ్యి ఉండొచ్చు. కానీ ఆ ఫ్యాక్టరీ ద్వారా బెదిరింపులకు పాల్పడినటువంటి మాట వాస్తవం కాదనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పాలి. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతంలో మామిడి రైతులను ఇబ్బందులు పెట్టారని చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. రైతులంతా కూడా ఆవేదన చెందారు. ఒకవేళ కానీ మామిడి అక్కడ కానీ ఇవ్వకపోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు అని చెప్పేసి కూడా చాలామంది చేశారు. పక్కనే ఉన్నటువంటి ఫల్ ఫ్యాక్టరీని ఏకంగా దాడి చేసి వాడు దాన్ని గేట్లు అలాగే గోళ్ళను కూడా ధ్వంసం చేశారని కూడా గతంలో తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. మరి అలాంటి ఆయన ఈరోజు రైతులకి, మామిడి రైతులకు అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సో దీని మీద రైతులు ఒకంత మండిపడుతున్నారు. ఎందుకంటే గతంలో పడ్డారు కదా, ఈ గతంలో ఉన్న రైతులే కదా, ఇప్పుడు కొత్త రైతులు ఏం పుట్టుకురారు కదా, గతంలో ఉన్నటువంటి రైతులే ఇప్పుడు కూడా మామిడి రైతులే ఉంటారు. సో కాబట్టి వాళ్ళకి వాస్తవాలు తెలుసు. మరి చూద్దాం, రేపు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత మామిడి రైతుల కష్టాల మీద ఆయన ఏం మాట్లాడతాడో, లేకపోతే మామిడి రైతులు ఆయనకి ఏం చెప్తారో చూద్దాము. అంతేకాకుండా బల ప్రదర్శనకు అవకాశం లేకపోవడంతో మొన్న నెల్లూరులో ఏ విధంగా అయితే అవకాశం లేదో బల ప్రదర్శన చేసుకోవడం కష్టమైందని కాకాని గవర్నర్ రెడ్డి ఏ విధంగా అయితే ఈ గాలికి వదిలేశారో, అలాగే మామిడి రైతులు కూడా ఎలాగో వచ్చినా అంతమందికి ఆడ అవకాశం ఇవ్వరో, 500 మందితో రమ్మంటున్నారు కాబట్టి మన ర్యాలీలు, సభలు, సమావేశాలు, అంతేకాకుండా మన బల ప్రదర్శన చేసుకునేందుకు అవకాశం లేదు కాబట్టి లాస్ట్ మినిట్లో దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం చూడాలి. మరి ఇది వాళ్ళ డిస్కస్, మరో ఆన్సర్స్ని మళ్ళీ కలుద్దాం. నమస్కారం.